హాయ్ హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సాగరిక. ఈరోజు మనం ఒక షార్ట్ స్టోరీ చెప్పుకుందాము. అనగనగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి స్పెషల్ కిడ్ అన్నట్టు. ఆ అబ్బాయిని ఏంటంటే టీచర్స్ అందరు ఇగ్నోర్ చేసేవారు. అలా జరుగుతూ ఉంది. ఒకరోజు ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పి, ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి రివిజన్ జరుగుతుంది. ఆ అబ్బాయి ఉన్న క్లాస్లోకి వచ్చిన టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి చెప్పారు, నీకు ఒక చాక్లెట్ ఇస్తా, నువ్వు ఒక ఆన్సర్ చెప్తాను. ఇమీడియట్ వితిన్ 5 minutes ఆన్సర్ చెప్పారు. టీచర్ షాక్ అయ్యారు. అగైన్ రిపీట్ చేశారు ద సేమ్ థింగ్. ఇంకొక చాక్లెట్ ఇస్తా, ఇంకొక ఆన్సర్ చెప్తా. అగైన్ రిపీటెడ్. అలా జరుగుతుంటే కట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అయిపోతాయి. అతను అన్ని సబ్జెక్ట్స్లో 90 స్కోర్ చేశాడు ఎక్సెప్ట్ తెలుగు అండ్ మ్యాథ్స్. సో ఇక్కడ ఏంటంటే అతను డిజేబుల్ అని చెప్పేసి ఐడల్గా కూర్చోవడం వల్ల, అతను ఇగ్నోర్ చేయడం వల్ల ఆ డిజేబుల్ అనే అనుకున్నారు. కానీ అతనిలోని హిడెన్ టాలెంట్ అనేది ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఒక చాక్లెట్ ఇవ్వడం వల్ల ఆ హిడెన్ టాలెంట్ అనేది బయటకు వచ్చింది. మనం ఏదో పెద్ద అద్భుతాలు చేయని అవసరం లేదు. మనం చేసే చిన్న హెల్ప్ ఆర్ ఏదో మనం చూపించే కేర్ తోటి ఈ డిజేబిలిటీలో ఉన్న టాలెంట్ అనేది బయటికి తీయచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు అకాడమిక్ కోచ్ ఫర్ డిజేబుల్ చిల్డ్రన్. సో ఐ వాంట్ టు హెల్ప్ ద చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ దిస్ వే. సో ఇంతసేపు మీకు చెప్పిన స్టోరీ అంతా నాది. నేనే ఆ టీచర్. ఆ స్టూడెంట్ నేమ్ వచ్చి తాహా. సో అతను చాలా బాగా చదివేవాడు. రాయడంలో కూడా ఈవెన్ సింగిల్ మిస్టేక్ లేకుండా ఉండేది. మిగతా పిల్లలతోటి కంపేర్ చేస్తే డిజేబుల్ అనుకున్నారు, కానీ ఎట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే హీస్ ఏ బ్రైట్ స్టూడెంట్. సో పేరెంట్స్ ఏంటంటే, పిల్లలు ప్రత్యేకంగా ఉన్న వారి కలలు సాధ్యమే. సో సపోర్ట్ యువర్ చిల్డ్రన్. బీయింగ్ ఏ కోచ్, ఐ విల్ సపోర్ట్ యువర్ చిల్డ్రన్ with love, affection and care. Thank you everyone.